హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. రాజ్ని నాకు అప్పగించి నీ చెల్లిని కాపాడుకో అని అన్న యామిని అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రాజ్ అప్పుని ఎలా కాపాడాలా, అప్పుని నిర్దోషిగా బయటికి తీసుకురావాలి అంటే ఆ శ్రీనుని పట్టుకోవాలి, ఆ శ్రీనుని ఎక్కడ కిడ్నాప్ చేసి దాచి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు యామిని వచ్చి రాజ్ తో మాట్లాడుతుంది. అలా యామిని తనకి తెలియకుండానే రాజ్ కి ఒక మంచి ఐడియాని ఇస్తుంది. అప్పుడు రాజ్ యామిని వెళ్ళిపోయిన తరువాత నిజంగానే ఏ కన్న తల్లికైనా తన బిడ్డకి ఏదైనా జరిగిందంటే అస్సలు తట్టుకోలేదు. అదే విధంగా ఏ బిడ్డకైనా కానీ తన కన్న తల్లికి ఏదైనా అయితే అస్సలు తట్టుకోలేడు. అలానే ఈ శ్రీను కూడా వాళ్ళ అమ్మకి ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా కాల్ చేస్తాడు. ఆ టైంలో కరెక్ట్ గా తెలుసుకొని లొకేషన్ ని ట్రేస్ చేస్తే ఆ శ్రీను ఎక్కడ ఉన్నాడో తెలిసిపోతుంది. అలా ఆ శ్రీనుని పట్టుకొని ఆ శ్రీనుని బెదిరించైనా సరే లేదా 4 తన్నైనా సరే కోర్టులో నిజం చెప్పడానికి ఒప్పించాలి. అలా అప్పుని నిర్దోషిగా బయటికి తీసుకురావాలి. అప్పు జీవితం పాడవకుండా చూడాలి. అప్పు తన కల కోసం ఎన్నో ఏళ్లు కష్టపడి కృషించింది. అప్పు ఉద్యోగం పోకుండా చేయాలి అని అనుకొని వెంటనే రేవతికి కాల్ చేస్తాడు. అప్పుడు రేవతి కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి తమ్ముడు ఈ టైంలో కాల్ చేశావు అని అంటుంది. అప్పుడు రాజ్, పడుకున్నావా అక్క? సారీ అక్క, ఈ టైంలో కాల్ చేసి నిన్ను డిస్టర్బ్ చేసినందుకు అని అంటాడు. అప్పుడు రేవతి, అయ్యో పర్లేదు తమ్ముడు, దానికి సారీ ఎందుకు, చెప్పు తమ్ముడు ఈ టైంలో ఎందుకు కాల్ చేశావు అని అంటుంది. అప్పుడు రాజ్, అక్క నీకు ఆ శ్రీను గురించి తెలిసిందే కదా, ఆ శ్రీను గాడు వాళ్ళ అమ్మకి ఏదో ఒక టైంలో ఖచ్చితంగా కాల్ చేస్తాడు కదా, నువ్వు వెంటనే శ్రీను వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఆ శ్రీను వాళ్ళ అమ్మకి కాల్ చేశాడో లేదో కనుక్కొని శ్రీను కాల్ చేస్తే కనుక నాకు వెంటనే చెప్పక్క అని అంటాడు. అప్పుడు రేవతి, అలాగే తమ్ముడు, నేను రేపు ఉదయమే వెళ్ళి రత్తమ్మని కనుక్కొని శ్రీను కనుక రత్తమ్మకి కాల్ చేస్తే వెంటనే నీకు చెప్తాను తమ్ముడు అని అంటుంది. అప్పుడు రాజ్, అలాగే అక్క అని కాల్ ని కట్ చేస్తాడు. రేవతి అక్కకి చెప్పేశాను కాబట్టి ఆ శ్రీను వాళ్ళ అమ్మకి కన్ఫర్మ్ గా కాల్ చేస్తే తెలిసిపోతుంది. అలా ఆ శ్రీను ఎక్కడున్నాడో లొకేషన్ ని ట్రేస్ చేసి వాడిని ఎలాగైనా పట్టుకొని తీరాలి అని రాజ్ పడుకుంటాడు. మరుసటి రోజు కళ్యాణ్, అప్పు, కావ్యలు ముగ్గురు కోర్టుకి వస్తారు. రాజ్ నేరుగా కోర్టుకే వెళ్తాడు. అలా వాళ్ళ నలుగురు అక్కడ కలుసుకుంటారు. అప్పుడు కావ్య, ఏంటిది రామ్ గారు, మా చెల్లిని కాపాడుకోవడానికి ఏ దారి లేదా అని అంటుంది. అప్పుడు రాజ్, మీరు కంగారు పడకండి కళావతి గారు, నేను రేవతి అక్కకి చెప్పి ఉంచాను, ఆ శ్రీను ఏదో ఒక సమయంలో వాళ్ళ అమ్మకి ఖచ్చితంగా కాల్ చేస్తాడు, అలా కాల్ చేస్తే వెంటనే తెలుసుకొని రేవతి అక్క నాకు వెంటనే చెప్తాను అని కూడా చెప్పింది. అలా జరిగితే ఆ శ్రీను ఏ టైంకి కాల్ చేశాడో తెలుసుకొని ఆ నెంబర్ని బట్టి ఆ శ్రీను ఎక్కడ ఉన్నాడో లొకేషన్ని మనం ట్రేస్ చేసి ఆ శ్రీను ఎక్కడున్నాడో మనం తెలుసుకోవచ్చు, అలా శ్రీనుని పట్టుకోవచ్చు అని అంటాడు. అప్పుడు కావ్య, కానీ ఆ శ్రీను వాళ్ళ అమ్మకి కాల్ చేయాలి కదా రామ్ గారు, కాల్ చేయకపోతే మనకి ఆధారి కూడా ఉండదు కదా అని అంటుంది. అప్పుడు రాజ్, నాకెందుకో ఆ శ్రీను వాళ్ళ అమ్మకి ఖచ్చితంగా కాల్ చేస్తాడు అని అనిపిస్తుంది కళావతి గారు, ఎందుకంటే రేవతి అక్క కూడా చెప్పింది ఆ శ్రీనుకి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం అని. ఒకవేళ ఆ శ్రీను వాళ్ళ అమ్మకి కాల్ చేయపోయినా కానీ వాళ్ళ అమ్మకి కాల్ చేసేలాగా మనం చేద్దాం కళావతి గారు అని అంటాడు. యామిని పెట్టుకున్న లాంటి దృష్టి కలెక్షన్ ట్రెడిషనల్ గోల్డ్ ప్లేటెడ్ సుధాగా ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు కావ్య, అది ఎలా రామ్ గారు అని అంటుంది. అప్పుడు రాజ్, ఎలా అంటే వాళ్ళ అమ్మకి గుండెపోటు వచ్చిందని ఆ శ్రీనుకి తెలిసేలాగా చేయాలి. అప్పుడు శ్రీను వాళ్ళ అమ్మకి ఖచ్చితంగా కాల్ చేస్తాడు, లేకపోతే తాను వచ్చే అవకాశం ఉంటే ఎలాగైనా తప్పించుకొని వాళ్ళ అమ్మ కోసం వచ్చేస్తాడు, అలా మనం ఆ శ్రీనుని పట్టుకోవచ్చు అని అంటాడు. అప్పుడు కావ్య, ఈ ప్లాన్ బాగానే ఉంది రామ్ గారు, కానీ ఇది నిజంగా జరిగితే అప్పు నిర్దోషిగా బయటికి వస్తుంది అని అంటుంది. అప్పుడు రాజ్, మీరేమి కంగారు పడకండి కళావతి గారు అని కావ్యతో మాట్లాడుతూ ఉంటే ఈలోగా రేవతి,
రాజ్ కి కాల్ చేస్తుంది. అప్పుడు రాజ్ రేవతి అక్క కాల్ చేస్తుంది కళావతి గారు అని కాల్ ని లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు రేవతి, తమ్ముడు నువ్వు చెప్పినట్టుగానే నేను ఆ శ్రీను వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మని కనుక్కున్నాను. ఆ శ్రీను వాళ్ళ అమ్మకి రాత్రి కాల్ చేశాడంట అని అంటుంది. అప్పుడు రాజ్, అవునా అక్క, అయితే ఏ నెంబర్ నుంచి కాల్ చేసావో కొంచెం కనుక్కొని చెప్తావా అని అంటాడు. అప్పుడు రేవతి, అలాగే తమ్ముడు, ఒక 2 నిమిషాలాగి నేను నీకు మళ్ళీ చేస్తాను అని మళ్ళీ రత్తమ్మ దగ్గరికి వెళ్ళి ఆ నెంబర్ ని కనుక్కొని వెంటనే రాజ్ కి కాల్ చేస్తుంది. అలా రాజ్ ఆ నెంబర్ ని తెలుసుకుంటాడు. వెంటనే ఆ నెంబర్ నిన్న నైట్ ఏ లొకేషన్ లో యాక్టివ్ లో ఉందో కనుక్కుంటాడు. అలా శ్రీను ఎక్కడ ఉన్నాడో ఆ లొకేషన్ ని కనుక్కొని శ్రీను కోసం ఆ లొకేషన్ కి వెళ్తాడు. కావ్య అనుకున్న విధంగా ఆ శ్రీను కనపడి కోర్టులో సాక్ష్యం చెప్తే అప్పు నిర్దోషిగా తిరిగి వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఈలోగా యామిని అక్కడికి వచ్చి, ఏంటి కావ్య అలియాస్ కళావతి, మా బావ వెళ్ళి ఆ శ్రీనుని తీసుకొని వస్తాడు అని ఎదురు చూస్తున్నావా? మా బావ వెళ్ళి ఆ శ్రీనుని తీసుకొని వస్తే నీ చెల్లిని నిర్దోషిగా బయటికి తీసుకురావచ్చు అని అనుకుంటున్నావా? పగటి కలలు కనుక కావ్య, ఎందుకంటే మీరు ఎంత ట్రై చేసినా కానీ ఆ శ్రీను మాత్రం మీకు అస్సలు దొరకడు. ఎందుకంటే వాడిని కిడ్నాప్ చేసింది ఈ యామిని కాబట్టి అని అంటుంది. ఆ మాట వినగానే అప్పు కళ్యాణ్లిద్దరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు కావ్య, నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువైపోయింది యామిని. రామ్ గారు ఖచ్చితంగా శ్రీనుని పట్టుకొని తీసుకొని వస్తారు, అప్పుని నిర్దోషిగా విడిపిస్తారు అని అంటుంది. అప్పుడు యామిని, నేను చెప్తున్నాను కదా కావ్య, ఇంకా ఎందుకు పిచ్చిదానిలాగా అలానే జరగని దాని గురించి ఆలోచిస్తున్నావు? నేను నీకు నువ్వు ఇంతలాగా మీ చెల్లి కోసం తపన పడిపోతున్నావు కాబట్టి ఒక మంచి ఆఫర్ ఇస్తాను, చెప్పమంటావా అని అంటుంది. అప్పుడు కావ్య యామిని వైపు సీరియస్ గా చూస్తూ ఉంటుంది. అప్పుడు యామిని, నువ్వు మా రాజ్ బావని నాకు అప్పగిస్తే వెంటనే శ్రీనునే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పి నీ చెల్లిని నిర్దోషిగా విడిపిస్తాడు. అప్పుడు నీ చెల్లి ఎంచక్క మళ్ళీ పోలీస్ ఆఫీసర్ లాగా తనకి ఇష్టమైన ఆ పోలీస్ డ్రెస్సుని వేసుకుంటుంది. తన మీద ఉన్న ఆ కేసులు కూడా పోతాయి. అలా కాకుండా నువ్వు నేను చెప్పినట్టు వినకుండా చేస్తే మాత్రం నీ చెల్లి జైలుకు వెళ్ళి ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. పైగా ఒక శిక్ష కూడా కాదు, 2 శిక్షలు అని అంటుంది. అప్పుడు కావ్య, ఏం మాట్లాడుతున్నావు యామిని? నీకు మతుండే మాట్లాడుతున్నావా? మా ఆయన్ని నీకెందుకు అప్పగిస్తాను నేను అని అంటుంది. అప్పుడు యామిని, అయితే నీ చెల్లిని నువ్వే చేతులారా జైలుకు పంపించుకో కావ్య అని అంటుంది. అప్పుడు కావ్య, నా చెల్లిని కూడా కాపాడుకుంటాను, అప్పు జైలుకు వెళ్లకుండా తను నిర్దోషి అని కోర్టులో రుజువు చేస్తాను అని అంటుంది. అప్పుడు యామిని, ఎలా చేస్తావో నేను చూస్తాను కదా కావ్య అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు అప్పు, ఏంటక్క అసలేం జరుగుతుంది? నేను నిజంగానే జైలుకు వెళ్ళాలా? బావగారు ఆ శ్రీనుని నిజంగానే తీసుకొని వస్తారా? ఈ యామినిని చూస్తూ ఉంటే ఆ శ్రీనుని ఎక్కడో అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టినట్టుగా అనిపిస్తుంది అని అంటుంది. అప్పుడు కావ్య, నువ్వేమీ కంగారు పడకప్పు, రామ్ గారు వెళ్ళారు కదా, కన్ఫామ్ గా ఆ శ్రీనుని తీసుకొస్తారు, నువ్వు నిర్దోషిగా బయటకు వస్తావు అని అంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.